వెల్కమ్ బ్యాక్ టు మై స్పైసీ హట్. ఈరోజు మనం బర్బాటీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ బర్బాటీని లాంగ్ యార్డ్ బీన్స్ అని, చైనీస్ లాంగ్ బీన్స్ అని, స్నేక్ బీన్స్ అని ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఈ టేస్టీ అండ్ ఈజీ బర్బాటీ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ బర్బాటీ కర్రీ చేయడానికి మనకు కావాల్సినవి ఒక బంచ్ బర్బాటీ, ఒక ఉల్లిపాయ, 2 టమాటోలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే తాలింపు కోసం కావలసినవి 2 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి గర్భాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర. ఈ బర్బాటీని మనం శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మనం తాలింపు కోసం వెల్లుల్లి గర్భాలను ఇలా చిదుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా మనం చితిపిన వెల్లుల్లి గర్భాలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. వెల్లుల్లి గర్భాలు వేగినాక మనం మిగతా తాలింపు దినుసులు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులు అంటే ఈ ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ మరీ ఎర్రగానో లేక బాగా మెత్తబడే వరకు వేయక్కర్లేదు. 1 నిమిషం పాటు వేయించేసి దాంట్లో మనం కట్ చేసిన ఈ టమాటో ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. టమాటాలు కూడా మరీ మ్యాష్ అయ్యే వరకు వేయించక్కర్లేదు. జస్ట్ 1 మినిట్ అలా వేయించేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం కుక్కర్లో ఈ కర్రీ చేయాలి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అవి ఎలాగో మెత్తగానే ఉడుకుతాయి. మనం మెత్తబడిన దాకా టమాటాలను వేయించక్కర్లేదు. సో టమాటా ముక్కలు వేసి 1 నిమిషం వేయించేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బర్బాటీ ముక్కలు ఉన్నాయి కదా, బర్బాటీ ముక్కలు వేసి చక్కగా ఒక్కసారి కలయి తిప్పుకుని తగినంత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసి దాంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే బర్బాటీ కర్రీ ఎక్కువ నీరు ఊరదు, అందుకనేసి అందులోనూ మనం కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి తర్వాత అంటే ఉండేప్పుడు వాటర్ యాడ్ చేయడం కుదరదు. కాబట్టి మనం ముందే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి గరిటతో చక్కగా కలుపుకుని మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వరకు, అంటే బర్బాటీ చాలా గట్టిగా ఉంటుంది, ఉడకటానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకని ఒక 1 to 2 విజిల్స్ వరకు మనం ఆగి కుక్కర్ కట్టేస్తే మన ఈ బర్బాటీ కర్రీ అయిపోతుంది. అది చక్కగా ఉడికి ఉంటుంది. మనం కుక్కర్ మూత తీసినాక కూర గనక గుజ్జుగా లేకుండా కాస్త నీరుగా ఉంటే కుక్కర్ మూత పెట్టకుండా స్టవ్ని మీడియంలో పెట్టి ఒక 5 మినిట్స్ కనుక ఉడకనిస్తే, ఓపెన్గా మూత పెట్టకుండా ఉడకనిస్తే ఈ నీరంతా ఎగిరిపోయి చక్కగా కూర గుజ్జుగా తయారవుతుంది. ఈ బర్బాటీ కర్రీకి నేను ఓపెన్గా అంటే బయట ఓపెన్ ప్యాన్ కంటే కుక్కర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం బర్బాటీని ఓపెన్గా కుక్ చేస్తే చాలాసేపు పడుతుంది, మోర్ దాన్ ½ an hour తీసుకుంటుంది. మోరోవర్ ఎంత కుక్ చేసినా కానీ ఈ బర్బాటీ బాగా మెత్తబడకుండా కరకరలాడుతుంది. మనం తింటున్నప్పుడు ఉడికినట్లు మనకు అనిపించదు, కరకర అన్నట్లు ఉంటుంది. అందుకనేసి ఈ బర్బాటీకి కుక్కర్ చాలా వీలుగా ఉంటుంది. కుక్కర్లో అయితే జస్ట్ నార్మల్గా ఎలా వండుతామో అలాగే జస్ట్ 15 to 20 మినిట్స్లో కుక్కర్ విజిల్ వచ్చేస్తాయి. మన బర్బాటీ కర్రీ రెడీ అయిపోయినట్లే. మరి ఈ ఈజీ అండ్ టేస్టీ బర్బాటీ కర్రీ మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ బర్బాటీ కర్రీ ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉంటుందో చెప్తారు కదా. మరి నా వీడియోని, నా వంటని ఎంజాయ్ చేశారనుకుంటాను. నా మరిన్ని రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం నా వెబ్సైట్ విజిట్ చేయండి. నా వెబ్సైట్ అడ్రస్ myspicyhut.com. థ్యాంక్ యూ.